అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోకి వెళ్ళే ముందుగా ఒక మంచి మాట. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కును రాస్తుంది. జీవితం కూడా అంతే, ఎవరి విలువ వారిదే. సోదరులారా, మిత్రులారా, ఓటు మన హక్కు. ఓటు సరైన అభ్యర్థికి వేయడం మన బాధ్యత. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు: ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్ట ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. ఈరోజు ఉదయం రాధాకృష్ణ కళ్యాణ మండపం తెనాలి నియోజకవర్గం రజకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అదేవిధంగా మన గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చంద్రశేఖర్ గారికి, ఆంజనేయులు గారికి, మునిపల ప్రసాద్ గారు, మునిపల్లి దుర్గాప్రసాద్ గారికి, మరొక దుర్గా గారికి, క్షమించాలి పేరు పేరు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం అనుకుంటూ, వాస్తవంగా మీరందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా కలిసి ఒక నినాదంతో, ఒకే ఆలోచనతో బలంగా నిలబడితే చాలా మార్పు తీసుకురావచ్చు మనలో. ఎందుకంటే నేను ఈ మాట కొంచెం ఆవేదనతో అంటున్నాను. జనసేన పార్టీ తరఫున నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మనలోనే మనకి వివిధ విభాగాలు, వివిధ అసోసియేషన్లు, వివిధ నాయకత్వం, భిన్నమైన ఆలోచనలు. అటువంటి ఆలోచనలు సంతోషం. ఎందుకంటే సమాజంలో మనం అందరినీ ప్రోత్సహించాలి, అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. కానీ మనకి మన బ్రతుకుల్లో ఎక్కువగా పేదరిక నిర్మూలన కోసం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే ఒక 3-4 అంశాలపైన చాలా లోతుగా మీరే అధ్యయనం చేసుకుంది. ఎందుకంటే రామారావు గారు చాలా అనుభవం ఉన్నాయి, కమిషనర్గా చేశారు. ఒక రాజకీయ నాయకులుగా సమాజానికి మీరు ఉపయోగపడే విధంగా కొత్త ఆలోచనతోటి మీరు ఒక 6-7 అంశాలు ప్రధానమైన మనం తీసుకురాగలిగితే జాతి మొత్తానికి ఉపయోగపడుతుందనే భావన మీరు కలిగినప్పుడు తప్పకుండా ఏ ప్రభుత్వం అయినా మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమాలు పూర్తి చేయడానికి, మీకు అందించడానికి కోసం అందరం కూడా నిలబడతాం. ఎందుకంటే నేను చూశాను, విశాఖపట్నం జరిగిన సంఘటన ఎందుకు తెలుసు. అది ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, ఆ రోజున చాలామంది ఒత్తిడి చేశారు ఆ కార్యక్రమం గురించి. పవన్ కళ్యాణ్ గారు వెళ్దాం అనుకున్నప్పుడు ఇంకో వర్గం వచ్చి అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, దాని వెనక చాలా ఉందంటారు. ఇట్లా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మనకి ఆ ఐక్యత లేకపోతే మన ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మన పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఎక్కువగా ఆశించేది ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం వాళ్ళ పనులు మానేసుకుని రాజకీయ నాయకుల చుట్టూ తిరగలేదు. కాబట్టి నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వారధులుగా మారాలి. మీరు వాళ్ళ అవసరాలు ఏంటి మీరు తెలుసుకోవాలి. ఆ అవసరాల కోసం మీరు కొంచెం సమయం వెచ్చించి ప్రతి సందర్భంలో కూడా అదే గలం వ్యక్తి మీరు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో డెఫినెట్గా కొన్ని అంశాలపైన నిజంగా ఈ 5 సంవత్సరాలు మీకు చాలా నష్టం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరికి సమానంగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఉన్నత స్థాయి కల్పించాలనే ఒక ప్రయత్నం చేశాం. పొదుపు సంఘాల్లో కానివ్వండి, మనం చేతి వృత్తి చేసుకున్న వాళ్ళందరికీ లోన్లు ఇవ్వడంలో కానివ్వండి, యువతకు ఉపాధి అవకాశం కల్పించడంలో కానివ్వండి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అనే విషయంలో కొత్త మార్పు తీసుకురావడానికి అందరూ ప్రయత్నం చేశాం. కానీ 5 సంవత్సరాల నుంచి మనం చేసింది ఏంటంటే, ఇందాక
రామారావు చెప్పినట్టు 56 కార్పొరేషన్లు పెట్టారు, ఒక నేమ్ ప్లేట్ పెట్టారు. ఆ నేమ్ ప్లేట్ పెట్టినంత మాత్రాన పదవి వచ్చేసిందని మనం అనుకుని చాలామంది కొన్ని రోజులు అందులోనే బతికిపోయారు. వాస్తవాలు ఇప్పుడు తెలుసుకున్నారు. వాస్తవాలు ఏంటంటే బలహీన వర్గాల కోసం ఏ విధంగా గతంలో త్యాగం చేసి పోరాటం చేసే నాయకులను ఒకసారి స్మరించుకోవడం. జనాల్లోనే మనకి ఒక పెద్ద గడ్డ మనకి బలహీన వర్గాల కోసం నిలబడిన నాయకులు ఎంతో మంది మన తెనాలి ప్రాంతం నుంచి ఎదిగారు. ఈ రోజు కూడా కొలిపర్ నుంచి వచ్చారు, వెలుగురు నుంచి వచ్చారు. మీరందరికీ పరిచయం ఇక్కడ ఉన్న పెద్ద వయసులో వాళ్ళందరూ ఎంతో తెలుసు. 30-40 సంవత్సరాల క్రితం బలహీన వర్గాల కోసం మనం ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళం తెనాలిలో, ఏ విధంగా పోరాటం చేసేవాళ్ళం. ఆ స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తితో పాటు వర్తమాన ఆలోచన రావాలి మీకు. ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అదే పని చేయమని చేయడానికి సిద్ధంగా లేరు మీ కుటుంబాల్లో కూడా. వర్తమాన ఆలోచనతోటి మన బిడ్డలు బాగా చదువుకుంటున్నారు. మన వెంకటేశ్వర ఒకరు తీసుకొచ్చిన్నారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు యువకుడు. పార్టీ కోసం పనిచేయడానికి తెనాలి వచ్చి పనిచేస్తున్నాడు. నిజంగా నేను గర్వపడ్డాను. ఎందుకంటే అంత ఉన్నత చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో తిరిగి మన ప్రాంతంలో ఈ ఎన్నికల సందర్భంలో తిరిగి వచ్చి పనిచేయడం అనేది గొప్ప విషయం. అదేవిధంగా ఉద్యోగాల కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు మీలో ఉన్న నైపుణ్యం ఏంటి, ఆ నైపుణ్యాన్ని ఎట్లా పెంచాలి అనే ఆలోచన మీ పెద్దలందరూ కూడా రావాలి. ఫలానా పరిశ్రమ ఎక్కువగా మనకు అవకాశాలు ఉన్నాయని భావిస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ పరిశ్రమను ప్రోత్సహించే విధంగా, దానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా 100% మేము చేస్తాం. మా ఉమ్మడి ప్రణాళిక కూడా మీరందరూ చూస్తుంటారు. కేవలం ఎన్నికల ఉపన్యాసాలు ఇచ్చి ఏదో కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనే భావన కలగకుండా చాలా లోతుగా దాదాపు సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో నిపుణులతో కూర్చుని ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా పిలిపించుకుని ఏది సాధ్యం ఏది అసాధ్యం అని ఆలోచించి ఈ సూపర్ 6 కార్యక్రమం తీసుకొచ్చాం. అందులో భాగంగా బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రత్యేకంగా మేము చాలా లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకున్నాం. నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. గతంలో మనకి ఫైనాన్స్ కార్పొరేషన్లు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేసాం ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకున్న ఆలోచనలు మీరు న్యాయం చేయగలరనే ఉద్దేశంతో ఆ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్, అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాం. ఈరోజు కులాల్లోనే తగాదాలు తీసుకొచ్చి అందరినీ విడగొట్టి ఒకే ఒక మాట మీద ఎక్కువ మందికి పదవులు ఇచ్చేసామని చూపించుకుందాం అనే ఒక ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది ఎంత బెడిసిపోతుందో మనకి మన బిడ్డల కోసం మీరు ఆలోచించుకోండి. మాట్లాడే నాదుడు లేదు, ప్రభుత్వం పైన స్పందించే వ్యక్తి లేడు, ప్రశ్నిస్తే వాళ్ళు ఇబ్బంది పెడతారని భయంతో ఎవరు మాట్లాడలేదు. పదవులు వచ్చినాయి కదా అని ఆ 10 మంది ఎవరైతే సమర్థవంతులు వాళ్ళు మాట్లాడలేకపోయారు 5 సంవత్సరాలు కూడా. ప్రతిపక్షంలో నిలబడడం, అనేక సందర్భాల్లో మాట్లాడడం దేని గురించి, కానీ మీలో ఆ చైతన్యం రావాలి. దయచేసి మన ప్రాంతాభివృద్ధి కోసం మనం ఎట్లా పాటుపడతాం, కష్టపడతాం, కానీ మీ తరఫున మీ ప్రజలు కోరుకునేది, మీ సంఘ పెద్దలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైతే మన కుటుంబాల్లో పాపం రజక కుటుంబాలు ఈరోజు చిక్కిపోయి ఉన్నాయో, ఆర్థికంగా వాళ్ళు వెనుకబడిపోయి ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా మనం మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలని ప్రోత్సహించే విధంగా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ ఉపన్యాసం కోసం చాలా మంది మంచిగా మాట్లాడచ్చు, కానీ వాస్తవాలు కూడా మీరు గ్రహించాలి. మీరందరూ కూడా ఐక్యత తీసుకురావాలి. ఒక అంశం పైన మీరు మాట్లాడాలి. ఒక 5-6 అంశాలు మీరు గుర్తించండి. ఆ 5-6 అంశాలు మా ప్రణాళికలోనూ రేపటి రోజున మనం ఏర్పాటు చేయబోయే మన ప్రభుత్వంలో కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు మీరందరూ దయచేసి నిలబడమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ మంచి కోసం నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను సభాముఖంగా తెలుపుతున్నాను. ఏ కార్యక్రమం చేసినా పొదుపు సంఘాల విషయంలో కానివ్వండి, లేదా ఎవరైతే మన తోపుడు బండ్ల మీద నివసిస్తూ దానిపైనే ఆధారపడి చాలా మంది మన ప్రజలు బతుకుతూ ఉంటారు, వాళ్ళ విషయంలో కానివ్వండి, చిన్న చిన్న ఉద్యోగాల అవకాశాల విషయంలో కానివ్వండి, చివరికి షిఫ్ట్ ఆపరేటర్ విషయంలో కూడా బాగా కొడుతూ షిఫ్ట్ ఆపరేటర్ మన సబ్స్టేషన్స్లో ఉన్న ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ఎక్కువ మందిని మనం ప్రోత్సహించింది మన రజక కమ్యూనిటీ నుంచి చాలా మందికి మనం అవకాశం కల్పించాం. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మేము నిజాయితీగా పరిపాలిస్తాం. నేను కానీ వ్యవసాయ చంద్రశేఖర్ గారు కానీ మేము నిలబడేది మీకోసం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, సంక్షేమంలో కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా చేయాల్సిన దానికన్నా ఇంకా రెట్టింపు చేసి మీ అందరికీ ఉపయోగపడే విధంగా నిలబడతామని ఈ సందర్భం కోరుకుంటూ, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఎన్నికల సమయంలో
రకరకాల మాటలు సమాజంలో తిరుగుతూనే ఉంటాయి. వాటి గురించి మీకున్న అవగాహనతో మీరు అర్థం చేసుకుని ఎంత నష్టపోయారో 5 సంవత్సరాల నుంచి మీరు గుర్తించాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనతో కొత్తగా మేము చేసే అనేక కార్యక్రమాలు 100% మీకు ఉపయోగపడే విధంగా మేము నిలబడతామని, మన ప్రాంతాన్ని మనం అర్థం చేసుకుందామని మీరు మనస్ఫూర్తిగా మా కూటమి పార్లమెంట్కి మన పెద్దసాని చంద్రశేఖర్ గారిని, శాసనసభకి నాకు మీ అభ్యర్థిగా ఓటేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అత్యంత నమ్మకస్తులైనటువంటి రజక సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాదాపుగా మోర్ దాన్ 80% ఎప్పుడు ఇప్పటికీ కూడా ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఆయన మీకు ఇచ్చిన గౌరవం, మీరు వారికి ఇచ్చినటువంటి కృతజ్ఞత అభినందనీయం. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా ఇది 2 భాగాలుగా మనం మాట్లాడుకుంటే మీ సమస్యలు జనరల్గా మీరు చేసుకునే వర్క్కి నాకు అనిపించినవి కావాల్సింది ఒక మంచి వాషింగ్ మెషిన్, రెండోది మంచి డ్రై క్లీనింగ్, ఐరన్ చేయగలిగేటువంటి మెషిన్. అవి రెండు పెట్టుకునేటువంటి ప్లేస్, థర్డ్ షాప్. నేను యుఎస్లో బట్టలు పంపించినప్పుడు చాలా క్లీన్గా వస్తాయి, చిన్న మడత కూడా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ మిషనరీ లేదు. మీరు చెప్పింది 100% కరెక్ట్. నాకే అనిపించేది అక్కడ మిషనరీ వాళ్ళతో టైఅప్ అయ్యి నేనే డ్రై క్లీనింగ్ షాపులు పెడతాను అనిపించింది. ఇది వాస్తవం. అంటే ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఒక పని మీద ఒక వ్యక్తికి అంటే ఆ నాకు చక్కగా నీట్గా ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడం అంటే నాకు ఇష్టం. చేసినప్పుడు ఇక్కడ అంత క్వాలిటీ లేనప్పుడు ఇది ఏంట్రా ఎందుకు లేదని అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు చెప్పింది కావాలంటే మీరు ఎవరైనా మీ అసోసియేషన్ తరఫున కానీ మంచి వాళ్ళు దాని మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కనుక ఎవరన్నా నాతో వస్తే నేను అమెరికా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మనం ఒకసారి అక్కడ ఉన్న డిఫరెంట్ మిషనరీస్ అన్ని చూద్దాం, చూసి దాన్ని ఏ విధంగా దీన్ని తీసుకురావాలనేది ఒక ఆలోచన చేద్దాం. దీనికి ఫండ్స్ అనేవి కూడా ఒకసారి ఆలోచించి మరి బాబు గారు పెట్టినటువంటి బడ్జెట్లో అది ఎంత అవుతుంది ఏంటి అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా విపరీతమైనటువంటి అప్పులమయమైపోయింది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాకట్టు పెట్టారో అసలు ఎట్లా ఉందో ఎవరికి తెలియదు. రేపు గవర్నమెంట్ వస్తే కానీ తెలియదు. ఆ సిచ్యువేషన్ బట్టి మొదటి 6 నెలలు 1 ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్లో అయినా సరే తప్పనిసరిగా వీటన్నిటి గురించి ఆలోచించి ఫాలో అప్ చేద్దాం అంతవరకు డెఫినెట్గా. సో ఇది ఒక ఆస్పెక్ట్. మీకు జనరల్గా మీ వృత్తిపరంగా అది ఎంతమంది చేయగలం ఏంటనేది సెకండరీ అయితే ముందు ఒక బెంచ్ మార్క్ చేయడం, కొన్ని క్వాలిటీ డ్రై క్లీనింగ్ సెంటర్స్ పెట్టించే విధంగా చేద్దాం. ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసలు జనరల్గా బీసీలు అంటేనే తెలుగుదేశం, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు. నేను ఈ మధ్య ఎప్పుడు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడుతూ ఉన్నా కూడా మనం ఎక్కువ బీసీలని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో నమ్మకంగా వెన్నుముకలాగా ఉన్నారు. పదవుల్లో కానీ ఎందులో అయినా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారనుకోండి, ఆయన పేరుకి ఇస్తారు ఏముంది 5 డిప్యూటీ సీఎంలో ఏదో పెట్టారు, చాలా వేరే అయ్యి ఇచ్చారు. ఉపయోగం ఏంటి? వెళ్తే అసలు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే మీరు అడగండి, సపోజ్ అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారు అని. అది పరిస్థితి. అక్కడే ఖాయం. అంటే నేను చూడలేదు కానీ చూసిన వ్యక్తులు, నాకు తెలిసిన వ్యక్తులు, దగ్గరగా ఉండే వ్యక్తులు చెప్పేది ఏంటంటే అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరికి కుర్చీ ఉండదండి, ఎవరికి కుర్చీ వేయాలో వేయకూడదో కనసాగితో తెలుస్తారంట. అంటే ఆత్మాభిమానం లేనటువంటి, ఆత్మగౌరవం లేనటువంటి పోస్టులు ఎదురుంటే మాత్రం ఉపయోగమే ఉంది. అది ఆయన మైండ్ సెట్ అనేది. అది నేనేంటంటే అసలు తెలుగుదేశం పార్టీలో నాయకుల పేర్లు చెప్పంటే మనం 5-6 పేర్లు కరెక్ట్గా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎర్రన్నాయుడు గారు, బాలయోగి గారు, దేవేంద్ర గౌడ్ గారు, కళా వెంకట్రావు గారు, లేదా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, ఇట్లా మనం పేర్లు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అంటే మనం ఏ పేర్లు చెప్తాం మీరు చెప్పండి. ఇక్కడ ఒక 5 నాకు గుర్తొచ్చే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అయోధ్య నారాయణ రెడ్డి గారు, వీళ్ళు తప్పించి నాకు వేరే వాళ్ళు ఒక మంచి బీసీ
నాయకుల్ని తయారు చేసినటువంటి పరిస్థితి నాకు ఎక్కడ ఇప్పటివరకు అయితే లేదు. సరే, ఆయన 5 సంవత్సరాల పార్టీయో 10 సంవత్సరాల పార్టీ అనుకున్నా కూడా మనసుంటే మార్గం ఉంటుంది. 5 సంవత్సరాల్లో కూడా ఎంతైనా చేయొచ్చు. బట్ అటువంటి పరిస్థితి ఇప్పటివరకు కనపడలేదు నాకు. కాబట్టి అదొకటి మీరు ఆలోచించాలి. సరే, ఇవి ఆత్మాభిమానానికి సంబంధించింది, ఆత్మగౌరవానికి సంబంధించింది, రాజకీయ ప్రస్థానంలో మనం వెళ్ళవలసింది. ఇవన్నీ తీసేస్తే అసలు నిజమైన జీవన విధానం అంటే ఎవరైనా సరే ఎక్కువ మంది పేదవారే ఉంటారు. ఈ నిజమైన జీవన విధానానికి ఆయన ఏ విధంగా మనకు మంచి చేస్తా ఉన్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒకటి, ఉద్యోగాలు. అంటే ఒక పని చేసుకునే వాళ్ళు, ఒక వృత్తిలో ఉండేవాళ్ళు అదే వృత్తి చేసుకోవాలని ఎక్కడ సమాజంలో లేదు కదా. అందులో ఉంటే చాలని ఆదాయంతో వీళ్ళు పేదరికం నుంచి ఎట్లా బయటపడతారు? ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే నేనే ఉదాహరణ. కష్టపడి చదువుకుంటే నేను కూడా మరి ఒకప్పుడు హోటల్లో వర్క్ చేసిన వ్యక్తిని. అంటే చాలా మంది తెలియకపోవచ్చు, ఆ హోటల్లో ఒక్కొక్కసారి వర్క్ చేసే వాళ్ళు రాకపోతే ప్లేట్లు కూడా తీసాం మేము. అంటే ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, కానీ నేను అదే అనుకుని ఇళ్ళకాలం ఉంటే జీవితం అంతా, కానీ చదువుకున్నాను కాబట్టి ఈరోజు నేను వెళ్ళగలిగాను కాబట్టి ఇలా మీ అందరి ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నా. అది రేపు మీ ఇళ్లలో కానీ ఇంకొక ఇళ్లలో కానీ జరిగేటువంటి పరిస్థితి. ఆ విధంగా మనం చైతన్యవంతులు చేసి పిల్లల్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక 30,000, 40,000, 50,000 రూపాయలు వచ్చే ఉద్యోగం కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళు పేదరికం నుంచి బయటపడతారు. ఇలాంటి వ్యవస్థ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పనిచేశారు. ఆయన ఎక్కడన్నా పోయి ఒక ఇండస్ట్రీ వ్యక్తిని కానీ ఒక ఇన్వెస్టర్ని కానీ ఎవరన్నా వచ్చి మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీరు పెట్టుబడులు పెడితే మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు నేను ఇస్తానని ఎక్కడన్నా చెప్పారా? నేను నిన్న మొన్న రాజధాని విషయంలో అక్కడ మాట్లాడుతూ ఉంటే 3 యూనివర్సిటీలు ఉన్నాయి మనకి, విట్టు, అమృత్, ఇంకోటి విఎస్ఆర్ఎం, ఎస్ఆర్ఎం. ఈ 3 ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు నా దగ్గరికి వచ్చారు కలవడానికి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అడిగితే ఒకళ్ళు కూడా పెట్టలేదు, ఒక్క యూనివర్సిటీ కూడా. ఈయన 5కు 10 సార్లు వాళ్ళని వెళ్ళి కలిసి చెప్పే విధానం అంటే ఈరోజు అక్కడ ఏమి లేదండి, అయినా కూడా మీరు ఇక్కడ పెట్టండి, మీరు ఇప్పుడు చూసుకోవద్దు, 10-15 సంవత్సరాల తర్వాత ఇది ఒక మహానగరంగా తయారవబోతోంది అమరావతి. ఆ రోజు మీకు దీనికి వచ్చే వాల్యూ, మీకు వచ్చే ఒక లెగసీ, ఒక పేరు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నన్ను నమ్మి ఇక్కడ పెట్టండి, మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే నేను ఎకరాలు ల్యాండ్ ఇస్తా, మిమ్మల్ని ఎవరు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయరు. నేను అడిగేది 3 మంచి బిల్డింగులు కట్టండి, మంచి ల్యాబ్స్ పెట్టండి, మంచి ఫ్యాకల్టీ పెట్టండి. ఈ 3 నాకు చేస్తే నేను మీకు ఏది కావాలన్నా అది చేస్తాను. ఇదే విధానం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎవరన్నా అలా పెట్టే పరిస్థితి ఉందా? ఫస్ట్ అసలు వీళ్ళు వెళ్ళగానే నాకేం చెప్పు తర్వాత ఈ సంగతి అంటారు. దీనికి ఉదాహరణ మాకు డాక్టర్ శేషయ్య గారు ఉన్నారు ఇక్కడ గుంటూరులో. ఆయన చాలా తక్కువ ఫీజు తీసుకొని చేసేవాళ్ళు. 2 రూపాయలతో మొదలుపెట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం 100 రూపాయలు ఆయన ఫీజు. ఆయన దగ్గరికి వచ్చి ఫైర్ నామ్స్ అని చెప్పి ఆయన ఎంతో 20 లక్షలు 30 లక్షలు లంచం అడిగారంట. మరి ఏం చేయాలి, ఎక్కడి నుంచి తెచ్చేయాలి డబ్బులు? చెప్పాడంట అతను, సార్ మీరేం సార్ 100 రూపాయల ఫీజు ఏంటి, 300-400 పెట్టుకోండి సార్, అందరు డాక్టర్ లాగా, మీరు మీరు తినండి మాకు ఇవ్వండి సార్, అంతేగాని మీరు తినో నన్ను తినలేనంటే ఎట్లా అంటే ఆయన తప్పని పరిస్థితుల్లో లంచం ఇచ్చి 100 రూపాయల ఫీజు 200 చేశాడు. ఆయన ఇందులో నష్టపోయింది ఎవరు? పేదవాడు. ఇది పబ్లిక్ గా నేను చెప్పొచ్చా అంటే చెప్పండి, మీరు నాకేం ఇబ్బంది లేదన్న. అంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున నాయకుల అవినీతి జరిగినప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇబ్బంది పడే వ్యక్తులు పేద వ్యక్తులు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఈరోజు అంతమొందించడం కోసం ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను కానీ, లేకపోతే రాజా గారు కానీ, నారాయణ మనోహర్ గారు, వీళ్ళందరూ ఎందుకు ఇంత కలిసి చిన్న ఇష్యూస్ పార్టీల భావజాలాలు కొద్దిగా వేరైనా కూడా అందరం ఎందుకు కలిసి చేస్తున్నారు అంటే, ఇప్పుడు రాజా గారు ఆయనకి సీట్ రాలంటే పాపం ఆయన 10 సంవత్సరాల నుంచి కష్టపడి కార్యకర్తలతో మమేకం అయిపోయి వాళ్ళ హృదయాల్లో ఉన్నారు. అయినా కూడా ఆయన త్యాగం చేసి ఈరోజు కలిసి పనిచేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి మేము అదే పరిస్థితి. మేమందరం ఎందుకు వచ్చాము అంటే, ఈ అరాచకం పొరపాటున ఇది జరిగితే, ఇది మళ్ళీ జరగడానికి జరిగితే రేపు జరగబోయి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి
ఒకే ఒక ఉద్దేశంతో మేమందరం ఈరోజు వచ్చాం. మీరందరూ కూడా చాలా తెలివైన వారు, ఆలోచించండి. మీరు ఓట్లు వేయడమే కాదు, 10 మంది చేత చెప్పండి. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల మళ్ళీ మనకు కనపడకూడదు. కనీసం 10 సంవత్సరాల నుంచి ఎవరికి కనపడకపోతేనే ఏదైనా మేము వెళ్ళినా ఒక ఇండస్ట్రీ అయినా తీసుకురాగలం. ఎంతో కష్టతరమైన పని ఇండస్ట్రీస్ తీసుకురావడం. ఎందుకంటే ఈయన చేసిన డ్యామేజ్, ఈయన పెట్టిన భయం, అరాచకం దేశం అంతా తెలిసిపోయింది. ఇండస్ట్రీస్ ఉండేవాళ్ళకి, ఇన్వెస్టర్లకి ఎందుకు మాకు ఈ దరిద్రం, ఎక్కడో హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, ఇంకా మహానగరాలు ఎన్నో ఉన్నాయి, అక్కడ పెట్టుకుంటాం, మేము వచ్చి ఇక్కడ మీతోటి ఇబ్బంది పడాల్సిన. కియా ఫ్యాక్టరీ తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా సరే రోజు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని డబ్బులు ఎన్ని రోజులను భరిస్తారు ఎవరైనా, ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా. ఇది పరిస్థితి. సరే వీళ్ళు ఏం చెప్తారంటే ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టి మరి మాకెట్లు వస్తాయంటారు. నేను ఎవరు ఖర్చు పెట్టమన్నారు, నేను ఎవరు రమ్మన్నారు రాజకీయాల్లో, నీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టు. అంతేగాని నేను ఖర్చు పెట్టాను కదా అని చెప్పి నువ్వేదో 10-20 కోట్లు ఖర్చు పెట్టేసి 200 కోట్లు 300 కోట్లు దోచుకుంటా అంటే ప్రజల సొమ్ము ఎలా ఊరుకుంటాం? దాన్ని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, వెంసాంగ్ లాంటి వాళ్ళు, నారాయణ మనోహర్ గారు లాంటి వాళ్ళు తప్పకుండా వస్తాం. వచ్చి ఇవన్నీ అడుగుతాం. ఏదేమైనప్పటికీ మీరందరూ మమ్మల్ని ఈరోజు ఇలా స్వాగతించినందుకు మనస్ఫూర్తి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వర్ధిల్లాలి రజకుల ఐక్యత, వర్ధిల్లాలి రజకుల ఐక్యత, వర్ధిల్లాలి రజకుల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా, మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. భారత ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరియు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం మీద 48 గంటల పాటు విధించిన నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్ గారికి అందించారు. వాటిని కేసీఆర్ గారు స్వీకరించారు. మరో మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మరో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రవిచంద్ర గారు, మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి మాలోతు కవిత గారు,
మాజీ శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంత ఆవేశపూరితంగా 45 డిగ్రీల ఎండలో ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో మీ అందరూ కూడా ఇంత ఆవేశపూరితంగా ఇక్కడికి కదిలి రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు ఎక్కువ టైం లేదు నాకు. ఎలక్షన్ కమిషన్ నా మీద నిషేధం పెట్టింది. మీరు ఒక 5 నిమిషాలు కామ్గా ఉంటే మనం సభ ముగించుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లా ఎంతో ప్రేమతో ఇది గిరిజన ప్రాంతమని, ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని మనమందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఈ మారుమూల ప్రాంతంలో మనం మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెప్తా ఉన్నది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, మహబూబాబాద్ జిల్లా ఉండన్నా పోవన్నా? వినబడతలేదు. మహబూబాబాద్ జిల్లా ఉండన్నా? మహబూబాబాద్ జిల్లా ఉండానంటే, ఈ ముఖ్యమంత్రి మెడలు వంచానంటే, ఇక్కడ మాలోతు కవిత గెలవాలి. మీకు వినబడ్డదా? మీకు వినవల్లే కదా. మహబూబాబాద్ జిల్లా తీసేస్తా అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మహబూబాబాద్ జిల్లాను మీకు కేసీఆర్ తెచ్చిండు. మరి మహబూబాబాద్ జిల్లా ఉండాలన్నా ఊడిపోవన్నా? మహబూబాబాద్ జిల్లా ఉండాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, మాలోతు కవిత గెలవాలి. ఈ ఏరియాలో తాగునీళ్ళు వచ్చేటివి కావు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 అని చెప్తే ఎన్నడూ కూడా నీళ్లు రాలే. వెన్నవరం కెనాల్ వచ్చే వరకు నీళ్లు రాలే. కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి ఇక్కడ నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాలువ తవ్విన తర్వాతనే మనకు నీళ్లు వచ్చినాయి. ఆ విషయం మీకు తెలుసు. మీ అందరు నేను కోరేది ఒకటే, ఈ సంవత్సరం నీళ్లు రాలే. ఏ కారణం చేత రాలే, ఎందువల్ల రాలే, మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రాలేదా? ఎవరికైనా 2500 రూపాయలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఏది కూడా రాలే. కానీ అనేక హామీలు ఇచ్చినారు. ఒకటే ఒక్క హామీ, ఉచిత బస్సు నెరవేరిస్తే భయంకరంగా ఆటో రిక్షా కార్మికులంతా రోడ్డున పడిపోతా ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగమైపోతా ఉన్నాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్య. విశ్వవిఖ్యాత నేత, పేదల పాలిటి పెన్నిధి అయిన మన ప్రధానమంత్రి మోదీ గారు రోడ్ షోకి మల్కాజిగిరికి వస్తున్నారు. మన హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ లోక్సభ పార్లమెంట్ లో ఉన్న ప్రతి అన్నదమ్ములు, అక్క చెల్లెలతో నాకు ఇదే విజ్ఞప్తి. మనం అందరం వేల లక్షల కోట్ల సంఖ్యలతో తరలి వద్దాము. ఈసారి మనం మోదీ గారికి మనం వాగ్దానం చేద్దాము, హైదరాబాద్ సీట్ గెలిచి చూపిస్తాము. అక్కి బార్. ये मेरा देश, यही मेरा परिवार है. भाइयों बहनों,
मैंने घर छोड़ा है, खुद के लिए नहीं, मेरे देश के लिए। వికసిత భారతమే ధ్యేయంగా రోజు శ్రమించు వాడతడు, మాటే తప్పని వాడతడు, చేసి చూపిస్తాడతడు. ఎవరు చెమట చిందిస్తే దేశం దూసుకెళ్తుందో, దేశం కోసం ఆడుగుండనే మళ్ళీ మళ్ళీ గెలిపిద్దా. जीना है देश के लिए और मरना भी है तो देश के लिए. మోదీ దేశం కోసమే, మోదీ దేశం కోసమే, మోదీ దేశం కోసమే, మోదీ దేశం కోసమే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ 400 సీట్లు అడగడంలో రిజర్వేషన్ల రద్దు మర్మం దాగి ఉందని బీజేపీ పార్టీని విమర్శిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో కావాలి. అదేవిధంగా 50% పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి. అందుకే ఈరోజు 400 సీట్లు వస్తే 2/3 మెజార్టీతోని అక్కడ చట్టం చేసి వివిధ రాష్ట్రాలలో 8 రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనా ప్రతిపక్షాలు ఎన్నికైనా వారిని పడగొట్టి వివిధ రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నది. ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలంటే లోక్సభలో 2/3 మెజారిటీ కోసం ఈ ఎన్నికల్లో అన్ని దుర్మార్గాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని పార్టీలను చీల్చి చివరికి అసహించుకునే పరిస్థితిలో ఎన్సీపీని చీల్చి. కడప పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బద్వేల్ నియోజకవర్గంలో రోడ్ షోలు, సభలు నిర్వహించారు. దీనికి తరలి వచ్చిన అశేష ప్రజానీకానికి పేరు పేరున వైఎస్ షర్మిల ధన్యవాదాలు తెలియజేశారు. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందా అన్నా? అర్థమవుతుందా? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. అయినా కూడా అదే మోడీకి గులాంగిరి చేస్తున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు గారు. అసలు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో మీకు తెలియదా అన్నా? ఎంతగా వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని వ్యతిరేకించారు. ఈ రోజు అదే బీజేపీ పార్టీ ముస్లింలకున్న 4% రిజర్వేషన్, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేస్తాము అని బెదిరిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొడుకై ఉండి, సొంత కొడుకై ఉండి ఈరోజు బీజేపీ పార్టీకి తొత్తుగా మారారు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వారు. సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పారేటి మహేశ్వరరావు అధ్యక్షతన విశ్వాసఘాతుకానికి 5 ఏళ్లు మళ్ళీ నమ్మం జగన్ అంటూ మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పారేటి మహేశ్వరరావు మాట్లాడారు. పాలేటి మహేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1924లో స్థాపించిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే హైకోర్టు న్యాయవాదిని. ఈరోజు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర వ్యాప్త యాత్ర చేస్తూ ఈరోజు తెనాలి రావటం జరిగింది. ఈరోజు తెనాలిలో ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దళితుల మీద చేసిన అరాచకాలను ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ఆయనకి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కానీ లేదా కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కానీ ఎస్సీలు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా రాజశేఖర రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే గత ఎలక్షన్లో సుమారు 80% మంది ఎస్సీ ఎస్టీలు ఈయన బైబిల్ చేతపట్టుకొని తిరుగుతుంటే ఈయన ఎస్సీలకు ఏదో చేస్తాడనే నమ్మకంతో ఆయన అధికారంలో తీసుకురావడం జరిగింది. దానిలో ముఖ్య భూమిక ఎస్సీ ఎస్టీ బీసీలే ముఖ్య పాత్ర పోషించారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనేది ఎస్సీ ప్రజలకు, ఎస్టీ ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ముఖ్యంగా మాకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ల్యాండ్ బ్యాంకులు ఉండవు, 100 కోట్ల ఆస్తులు ఉండవు.
ఏదైనా చదువుకుంటే తప్ప ఈ ఎస్సీ ఎస్టీల జీవితాలు బాగుపడిన పరిస్థితి. ఆ చదువు కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల చదువుల కోసం కొన్ని పథకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీలకు చదువులు అవసరమా అని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకం కింద 1,40,000 మంది పిల్లలు ఈ రాష్ట్రంలో చైతన్య, నారాయణ, భాష్యం లాంటి ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతుంటే వీళ్ళకి చదువు చెప్పిస్తే వీళ్ళు ఎక్కడో మనకు అందకుండా పోతారేమో అనే భయంతో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకాన్ని రద్దు చేసి 1,40,000 మంది పిల్లల్ని ఒక్కసారిగా రోడ్డు పడేసిన దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం. ఇక రెండో విషయం, అంబేద్కర్ విదేశీ విద్యని గత ప్రభుత్వ హయాంలో కొన్ని వేల మందిని ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చదువుకోవడానికి విదేశాలకు వెళ్తే వాళ్ళకి ఆర్థిక సహాయం అందేది ప్రభుత్వం నుంచి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో వీళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకునేంత గొప్పోళ్ళ ఎస్సీ ఎస్టీలకి విదేశాల చదువులు అవసరమా అని చెప్పి వాళ్ళ మీద దుర్మార్గంగా వ్యవహరించి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పూర్తిగా రద్దు చేసి అంబేద్కర్ గారి కాలుగోటిగా కూడా పనికిరాని జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్య అని అంబేద్కర్ గారి పేరు తీసి పేరు పెట్టుకున్నాడంటే ఎంత దుర్మార్గుడో ఆలోచించు. మా అభయ్ టీవీ వార్తలను ప్రతిరోజు రాత్రి 10 గంటలకి వీక్షించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వద్దు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావటం లేట్ అవుతుందేమో కానీ రావటం పక్కా. డోంట్ మిస్ ఇట్.